ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కూటమికి ముందు తదుపరి అనూహ్య పరిణామాల్లో ప్రతిష్టాత్మకమైన దర్శి నియోజకవర్గం అభ్యర్థిత్వం కోసం అధికార ప్రతిపక్ష కూటమి నాయకుల పరిశీలనలో అభ్యర్థుల విషయంలో కూటమి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సాగిన పరిణామాల నేపథ్యంలో దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ తరపున ప్రచారం పొందిన కొందరు నేతలు ఉన్నప్పటికీ అచిర కాలంలోనే అరంగేట్రం చేసి మునుపెన్నడూ లేని నోరు లేని జీవాలు రెండు కార్చుకునే విధంగా పోటీలు నిర్వహించి తనదైన దర్శి నియోజకవర్గం ప్రవేశిత రాజకీయ ప్రయాణం అప్పట్లో తాను నటించిన ప్రవేశం స్థానిక రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే విమర్శించారు. అంతేకాక 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఓటమికి ప్రధాన మండలమైన ముళ్లమూరులో కారణం చాణుక్య నీతితో పావులు కదిపి గెలుపొందిన వారితో పాటు ఎవరనేది తేట తెల్లమవుతుందని స్థానిక రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే చెబుతున్నారు. ప్రభుత్వ పాలనా కూటమి అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచార ప్రయాణ కార్యక్రమాలు అందరి ద్వారా ప్రశంసలతో నిర్వహిస్తుండగా పాలల్లో పిలకల ఈ పీడ ప్రవేశం ఏంటి అని స్థానిక కూటమి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఎన్నికల అనంతరం దర్శి నియోజకవర్గం కూటమి నాయకులతో కానీ కనీసం జనసేన నాయకులతో కానీ అభివృద్ధి పదంలో జరగాలన్న జనసేన పార్టీ తరపున అవగాహన సదస్సు ఒక్కసారైనా జరిపారా అని స్థానిక జనసైనిక దళం నిలదీస్తున్నారు. అంతేకాక సార్వత్రిక ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో రాష్ట్ర కూటమి పార్టీల అధినాయకుల ఆదేశాల మేరకు అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి 40 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమంలో ఏ ఒక్కసారైనా ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నారా అని స్థానిక నియోజకవర్గ కూటమి ద్వితీయ శ్రేణి నాయకులు విమర్శిస్తున్నారు. కాగా ప్రస్తుత ప్రభుత్వ కూటమి దర్శి ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విస్తృత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న స్థితిలో తిరిగి జనసేన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి అంటూ అరంగేట్రం చేయడం పట్ల కూటమి నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలియవచ్చిన సమాచారం మేరకు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నం గడియార స్తంభం వద్ద దర్శి నియోజకవర్గ స్థాయి కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి సంబంధిత అందరి ఆదరాభిమానాలు పొందిన కూటమి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తన ఈ రాజకీయ అభివృద్ధికి అండదండగా ఉంటూ భరించే భర్తగా ప్రోత్సహిస్తూ చాణిక్యుడు లలిత్ సాగర్ పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేయండి అని స్థానిక రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్థానిక ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు.